శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. పామిస్ట్రీ హస్త సాముద్రికంలో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఒక అడ్మినిస్ట్రేటివ్ రోల్ చేసేటువంటి వారు, ముఖ్యంగా వచ్చేటప్పటికి మనల్ని పరిపాలించేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క హ్యాండ్స్ ఎలా ఉంటాయని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఒక ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. మనం గమనించినట్లయితే జ్యోతిష చక్రాలు చూసినట్లయితే మనం ఎలా ఉంటుందో అలాగే హ్యాండ్ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది వచ్చేటప్పటికి మన యొక్క జాతక చక్రం మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మన హ్యాండ్ చూసినట్లయితే మన బాడీ స్ట్రక్చర్ చూసినట్లయితే హస్త సాముద్రికం, అదేవిధంగా సాముద్రిక శాస్త్రంలో వచ్చేటప్పటికి దీని గురించి పూర్తిగా వివరించబడి కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది ఒక హ్యాండ్ అనేది మన ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే హ్యాండ్లో ముఖ్యంగా ఒక మనిషికి ఒక అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత స్థాయికి రీచ్ అవ్వటం వేరు, ఆ స్థాయిని నిలబెట్టుకోవటం వేరు, ఆ స్థాయిలో ఎక్కువ రోజులు కొనసాగటం అనేది వేరు అన్నమాట. ఇప్పుడు ఇదే ఒక హ్యాండ్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ హ్యాండ్ రిప్రజెంట్స్ సంథింగ్ అన్నమాట. మన హ్యాండ్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా థంబ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ ఎనీ ఆఫ్ ద సక్సెస్. అంటే మనం ఎంత స్టబర్న్గా ఉంటాము, ఏ విధంగా మనం ప్రొజెక్ట్ అవుతాము, ఏ విధంగా మనం ఒక మనిషిని మనం చెప్పేటువంటి విషయం మీద ఎంత స్టబర్న్గా ఉంటాం అనేది రిప్రజెంట్ చేసేది థంబ్. ఈ థంబ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దాని ప్రకారంగానే ఒక మనిషి వ్యక్తిత్వం అనేది దాని మీద డిసైడ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకని మనం థంబ్ ఫ్యాక్టర్ అనేది మనం మేజర్ క్రైటీరియాగా చూడవచ్చు. ఒక మంచి నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు ఒకటి వచ్చేటప్పటికి స్టబర్నెస్, తను నమ్మినటువంటి సిద్ధాంతం మీద తనని ఆ యొక్క విషయాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. ఎందుకంటే ఒక మాస్ లీడర్ ఫాలోయింగ్కి తనని ఎలా నమ్ముతారు అంటే తనను తీసుకున్నటువంటి నిర్ణయం, తను ఆచరించేటువంటి పద్ధతులు, తనకు ఉండేటువంటి ఫాలోయింగ్. ఇప్పుడు తనకి మనసు స్థిరత్వంగా లేనప్పుడు తన వెనకాల ఫాలోయింగ్ అనేది కూడా అస్థిరత్వంగానే ఉంటుంది. అస్థిరమైనటువంటి మనస్తత్వాన్ని చూపించేటువంటిది ఇది హెడ్లైన్ అన్నమాట. హెడ్లైన్ ఎప్పుడైతే సరైనటువంటి స్థితిలో ఉండదో తన యొక్క మానసిక స్థితి కూడా అస్థిరత్వంగానే ఉంటుంది. అతను కొన్ని రోజులు సక్సెస్ఫుల్గా అవ్వచ్చే కానీ తన జీవితాంతం మటుకు సక్సెస్ఫుల్గా ఉండదు. ఇంకొకటి ప్రతి ఒక్క నాయకుడికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఉండాల్సినటువంటి లక్షణం 10 మందిని కలుపుకోపోయేటువంటి ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వం లేనటువంటి లీడర్ అనేవాడు ఎప్పటికీ సక్సెస్ కాలేడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా మనం చూడొచ్చు. డబ్బు ఉండొచ్చు కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా లీడర్స్గా కనబట్టలేరు. అంటే వాళ్ళు ఎంతవరకు కన్జర్వేటివ్ లీడర్స్గా ఉంటారు, 10 మందితో పాటే ఉంటారు, 100 మందిని కలుపుకొని ముఖ్యంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. మరి వాటన్నిటితో పాటు వీరు ప్రజలకు దగ్గరగా ఉండటం ప్లస్ సోషల్ లీవింగ్లో ఎక్కువగా ఇంట్రెస్టింగ్ అనేది తీసుకోవటం అనేది కూడా ఉంటుంది. వాటికి చంద్రుడి యొక్క స్థానం అనేది చాలా చాలా క్రిటికల్ ఫ్యాక్టర్గా ప్లే చేస్తూ ఉంటుంది. మరి వాటితో పాటు కుజుడి యొక్క స్థానం, కుజుడి యొక్క స్థిరత్వం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే కుజుడు ఎవరి జాతకంలో అయితే మంచి స్థానంలో ఉంటాడో వారికే వచ్చేటప్పటికి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోధిస్తూ ఉంటారు అన్నమాట. ఇది చాలామంది జాతకాల్లో మనం చూస్తూ ఉండవచ్చు. మనకు ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద మినిస్టర్స్ కానీ లేకుండా మోస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ కానీ మనం చూసినట్లయితే వాళ్ళు కుజాంశలో పుట్టినటువంటి వారే ఉంటారు అన్నమాట. అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కానీ మేషరాశిలో జన్మించినటువంటి వారు కానీ అవుతూ ఉంటారు. కొంతమంది తులారాశిలో జన్మించినటువంటి వారు కూడా అవుతారు. కాకపోతే వాళ్ళు ఎక్కువగా ప్రెజర్ని తీసుకోలేనటువంటి పరిస్థితిగా కూడా మనం చూడవచ్చు. కాకపోతే వాళ్ళు గోచర రీత్యా అక్కడ జన్మించి ఉండొచ్చు కానీ వారి జాతక రీత్యా వచ్చేటప్పటికి స్టబోనెస్ అండ్ కుజుడు బలంగా ఉండొచ్చు. మరియు అదేవిధంగా వారికి రవి అనుగ్రహదాన అనేది కూడా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాడు ఎప్పుడూ సంపూర్ణంగా ఒక నాయకుడిగా మారలేడు అనమాట. ఇవన్నీ కలిసి ఉన్నటువంటి వాడే ఒక రాజకీయ నాయకుడిగా ఉంటాడు, సక్సెస్ఫుల్ లీడర్గా కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి, కొన్ని హ్యాండ్స్ అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి ఇంప్లికేషన్స్ అనేది కొద్దిగా వీటి మీద రిప్రజెంట్ అవుతాయి కానీ దీస్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ద రిజంబలెన్స్ అనమాట. మనం ఇప్పుడు జగన్ గారిని చూస్తున్నాం. జగన్ గారి హ్యాండ్లో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే జగన్ గారి హ్యాండ్లో కూడా వచ్చేటప్పటికి దెర్ ఈజ్ ఎ క్లియర్ వెరీ స్ట్రాంగ్ థంబ్ ఫార్మేషన్. థంబ్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, వెరీ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. అండ్ కంపారిటివ్లీ ఇప్పుడు మోడీ గారికి ఎలాగైతే హ్యాండ్ ఎలాగైతే ఉందో ఇంచుమించు ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది జగన్ హ్యాండ్లో కూడా ఉందన్నమాట. మీరు చూసినట్లయితే
రవి స్థానం కన్నా వచ్చేటప్పటికి గురుస్థానం చాలా బలంగా ఉంది, అంటే మోరాల్లెస్ ఈక్వల్ అన్నమాట. చూడండి గురుస్థానం బస్ అదేవిధంగా శని స్థానం ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి ఈ ఫింగర్స్ అనేవి ఆల్మోస్ట్ ఈ మోరాల్లెస్ ఈక్వల్ హైట్లో ఉన్నాయన్నమాట. అంటే శనికి గురువుకి డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా కూడా ఉంది. గురుబలం అనేది యాక్చువల్గా తన జాతకరీత్యానే ఉంది కాబట్టి తను నెక్స్ట్ టైం అంటే వన్ టైం ఆయన సీఎంగా అవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా వచ్చేటప్పటికి డెసిషన్ మేకింగ్లో వచ్చేటప్పటికి సింగిల్ డెసిషన్లో ఉంటూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఒకటే నిర్ణయం మీద ఎక్కువగా ఉంటూ ఉంటారు అన్నమాట. దెర్ ఈజ్ నో ఫోర్కుడ్ లైన్ ఫార్మేషన్ కూడా లేదు. ప్లస్ మానసికంగా కూడా ఫస్ట్ బలంగా ఉన్నారన్నమాట. మానసికమైనటువంటి బలంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి తనకి మిగతా విషయాలు అనేవన్నీ కూడా ప్రొజెక్ట్ అయిపోతూ ఉంటాయి, పాజిటివ్గా టర్న్ అవుతూ ఉంటారు. అందరినీ నడిపించగలిగినటువంటి శక్తి ఉండటానికి విల్ పవర్ అనేది, ధైర్యం అనేది ఉండాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడానికి కూడా వచ్చేటప్పటికి తనకి ఉన్నటువంటిది మెయిన్గా వెరీ స్ట్రాంగ్ థమ్ అనేది ఉంది. క్లియర్ కట్గా వచ్చేటప్పటికి కెరియర్ లైన్ ఫార్మేషన్ అనేది ఉంది. ఈ యొక్క ఒక మెయిన్ అడ్వాంటేజెస్గా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి మనం ఇక్కడ గురుస్థానం కూడా చూసినట్లయితే ఇక్కడ హైట్ వచ్చేటప్పటికి అన్ని హ్యాండ్లో మొత్తంలో హైట్ ఉన్నది ఈ ఫింగర్ కింద ఉన్నటువంటి పోర్షనే హైట్గా ఉందన్నమాట. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి కుజుడి యొక్క స్థానం అనేది అప్పర్ మాస్ అనేది హైట్లో ఉందన్నమాట. సో వీటన్నిటిని బట్టేసేసి తను ఒక రాజకీయ నాయకుడిగా మౌల్డ్ అవడం అనేది జరిగింది. కెరియర్లో ఒక మంచి అడ్వాన్స్మెంట్ పొజిషన్లోకి ఒక సీఎంగా కూడా తను ఉండగలిగారు అన్నమాట. తదుపరి మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉందని చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ హ్యాండ్ అన్నమాట. చూడండి మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్లో వచ్చేటప్పటికి ఈ ఫింగర్ అనేది కంపారిటివ్లీ హైట్ అన్నమాట. కంపారిటివ్లీ చాలా హైట్గా ఉంది. దానివల్ల వచ్చేటప్పటికి దెర్ ఇస్ ఎ క్లియర్ సన్లైన్ ఫార్మేషన్ కంపేర్ టు అదర్ పీపుల్ అన్నమాట. దానికి ఇప్పుడు మోడీ గారు మిగతా వాళ్ళందరికన్నా కూడా వచ్చేటప్పటికి వెరీ క్లియర్ సన్లైన్ ఫార్మేషన్. ఆ క్లియర్ సన్లైన్ ఫార్మేషన్ రావడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఆయన మీడియా ఫీల్డ్లో హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీగా ఉండటం అన్నమాట. అలా ఉండటం వల్ల క్లియర్ లైన్ ఫార్మేషన్ అవ్వలేదు. లైన్ ఫార్మేషన్ అయ్యింది కాబట్టే ఆయన అంత సక్సెస్ఫుల్గా అయ్యారు. ఎందుకంటే కంపేర్ టు ఎనీ ఫిల్మ్ యాక్ట్రెస్ మనం చూసుకున్నట్లయితే అన్ని ఫిల్మ్ యాక్ట్రెస్ల కన్నా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలు అంతమంది జనాలు రావటం, అంత మాస్ ఫాలోయింగ్ రావడానికి కారణం వచ్చేటప్పటికి దెర్ ఈజ్ ఎ క్లియర్ లైన్ ఫార్మేషన్ విచ్ ఇండికేట్స్ ఆయనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే తనకి ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని ఇండికేషన్ చేయడం అనేది జరిగిందనమాట. అది మనం క్లియర్గా చూడవచ్చు. అదేవిధంగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వెరీ క్లియర్ కెరియర్ లైన్ ఫార్మేషన్ అనేది కూడా ఉంది. మణిబంధ రేఖలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ 2 మణిబంధ రేఖలు వచ్చేటప్పటికి క్లియర్గా కూడా కనపడుతూ ఉన్నాయి. థమ్ ఫార్మేషన్ కూడా వెరీ స్ట్రాంగ్గా కూడా ఉంది. అందుకనే పొలిటికల్గా కూడా వచ్చేటప్పటికి ఫస్ట్ ఇనీషియల్ ఎంట్రీలో కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా తర్వాత సక్సెస్ఫుల్గా ఆయన లైఫ్లో ఒక పెద్ద పొజిషన్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లు అన్నిటికన్నా ముఖ్యంగా దెర్ ఇస్ ఎ ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మేషన్ కరెక్ట్గా అతని జాతకర రీత్యాలో వచ్చినప్పటికీ ఇది చాలా అదృష్టవంతం అన్నమాట. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫార్మేషన్ జరుగుతుందో ఇట్ ఈస్ ఏ సేఫ్ అన్నమాట. సేఫ్ లాంచ్ అనేది జరుగుతుంది. కెరియర్ పరంగా కూడా ఇప్పుడు చేయబోతున్నటువంటి రాజకీయ పరంగా కూడా అతను ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా లైన్ ఫార్మేషన్ అనేది క్లియర్గా గురుస్థానం మీదకి వెళ్తుంది. ఇది చాలా తక్కువ మందికి గురుస్థానం మీదకి వెళ్ళేటువంటి లైన్ అనేది ఉంది. 35 years ఆఫ్ కెరియర్ పరంగా తను జాతకంలో తనకి హ్యాండ్ పరంగా కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళే విధంగా గోచరిస్తుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్. మనం చూసినటువంటి కంపారిటివ్గా చూసుకుంటే జగన్తో పాటు ఈక్వల్గా తక్కువగా ఏం లేదు, ఈక్వల్గానే ఉందన్నమాట. తను కూడా ఒక మంచి పొజిషన్కి రీచ్ అవ్వడానికి సక్సెస్ఫుల్ హ్యాండ్గానే గోచరిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్లో మనం చూసినట్లయితే ఇక్కడ 55 years ఆఫ్ ఏజ్లో దెర్ ఇస్ ఎ ఫోర్కుడ్ లైన్ ఫార్మేషన్ అన్నమాట. అంటే 2 careers తన జాతకంలో రాబోతున్నాయి. వచ్చేటప్పటికి 1 యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్గా ఉండబోతారు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ఒక పొలిటీషియన్లో వచ్చేటప్పటికి ఎంత క్లోజ్గా సొసైటీతో వాళ్ళు ఎన్రిచ్ అవ్వాలి అంటే వాడికి ముఖ్యంగా రవి సూర్యుడు ఇద్దరు కరెక్ట్గా ఉండాలన్నమాట వారి జాతకంలో. చంద్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో చూడండి అక్కడ ఎత్తుగా ఉంది కదా, మరి అదేవిధంగా వచ్చేటప్పటికి తన కెరియర్లో రవి స్థానం చాలా బలంగా లైన్ ఫార్మేషన్ ఉంది. అదేవిధంగా 2 line ఫోర్కుడ్ ఫార్మేషన్ ఉన్నాయన్నమాట. 2 line ఫోర్కుడ్ ఫార్మేషన్ ఏం చెప్తుంది అంటే వచ్చేటప్పటికి కెరియర్ పరంగా తను 2 ప్రొఫెషన్స్లోనూ మంచి స్థాయికి రాగలుగుతారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట.
మరియు అదే ట్రయాంగిల్ ఫార్మేషన్ గురించి కూడా చెప్పాను కదా, ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది హ్యాండ్లో మంచి బెనిఫిట్స్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అది సక్సెస్ఫుల్ కెరియర్ని ఇండికేషన్ కూడా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చీఫ్ మినిస్టర్గా చేశారు ప్లస్ సక్సెస్ఫుల్ కెరియర్గా కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ హ్యాండ్గా కూడా మనం చెప్పవచ్చు. క్లియర్గా కూడా మనం తమ్ని చూడొచ్చు అన్నమాట. తమ్ అనేది క్లియర్గా ఫార్మేషన్ ఉంది అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ తమ్గా కూడా చెప్పొచ్చు అన్నమాట. అందుకని అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ముందు చూపు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ రోల్ కానీ ఎవరికి లేదు. మిగతా వాళ్ళు ఎవరు అంత సక్సెస్ఫుల్ కాలేకపోయారు. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా వన్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూసినటువంటి ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ లీడర్స్లో కూడా వచ్చేటప్పటికి అందరికీ ఉన్నటువంటిది డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అన్నమాట. అంటే ఒకటి నమ్మిన సిద్ధాంతం మీద ఉన్నారు వాళ్ళందరూ. క్లియర్ డెసిషన్ మేకింగ్, క్లియర్ లైన్ ఫార్మేషన్ ఉంది. ఎక్కడ ఎటువంటి మానసికమైనటువంటి ఆందోళన కానీ లేకపోతే గురవటం కానీ లోన్ అవటం కానీ ఏమీ లేదన్నమాట. క్లియర్గా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ కెరియర్ వచ్చేటప్పటికి తన జాతకరీత్యా కూడా వచ్చేటప్పటికి హ్యాండ్ పరంగా చూసుకున్నట్లయితే హ్యాండ్ పరంగా కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ సన్ ఫార్మేషన్ సన్ ఫింగర్ అనేది చాలా హైట్లో ఉంది కంపారిటివ్లీ. గురు స్థానం కన్నా వచ్చేటప్పటికి సన్లైన్ దానివల్ల వచ్చేటప్పటికి ఆయన ఎక్కువ ఫేమస్ అయ్యారు కంపేర్ టు అదర్ పీపుల్ అన్నమాట. మన జగన్ గారి హ్యాండ్ చూసాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ చూసాము. క్లియర్గా డిఫరెన్స్ అనేది మనకే అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ మనం జ్యోతిష్యాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్గా చూసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి పేరు కొంచెం ఎక్కువగా ఉంది. అంటే సొసైటీ ప్లస్ ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా కూడా వచ్చింది. జగన్ గారికి అంత లెవెల్లో రాకపోవడానికి గల కారణం వచ్చేటప్పటికి సన్లైన్ ఫింగర్ అన్నమాట. అదేవిధంగా మనం పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్లో వచ్చేటప్పటికి సన్లైన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు అన్నామలై హ్యాండ్ చూసినట్లయితే అన్నామలై హ్యాండ్లో వచ్చేటప్పటికి ఫింగర్ కూడా వచ్చేటప్పటికి సన్ ఫింగర్ హైట్ ఎక్కువ ఉంది, లైన్ ఫార్మేషన్ ఉంది. దానివల్ల అన్నామలై గారి సౌండ్ ఆయన అంటే మార్కెట్లో బాగా వినపడుతుంది. ఆ పేరు వినపడడానికి వచ్చేటప్పటికి ఒక శక్తి అనేది ఉండాలి. అది బై బర్తే వస్తుంది కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టుగా ఎవరికి రాదన్నమాట. ఇప్పుడు మనం అదే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ కూడా వచ్చేటప్పటికి అదే ఇండికేట్ చేస్తుంది అన్నమాట. తనకి వచ్చేటప్పటికి పేరు ఎక్కువగా వస్తుంది మీడియా మూలకంగా కానీ లేకపోతే ఆయన చేసుకునే ప్రొజెక్షన్ పరంగా కానీ వస్తుంది అన్నమాట. ఆ పేరు అనేది ఇప్పుడు అన్నామలై గారికి ఎలా వచ్చిందో అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంతకన్నా ఎక్కువ ప్రొజెక్షన్ అనేది అండ్ మోరార్లెస్ ఈక్వల్గా ప్రొజెక్షన్ కానీ ఒకప్పుడు వచ్చింది. మీరు అందరికీ గుర్తుందో లేదో మరి తెలియదు. ఆ టైంలో కూడా వచ్చింది అన్నమాట. తనకి గల కారణం వచ్చేటప్పటికి కూడా సన్లైన్ ఫార్మేషన్, సన్ ఫింగర్ హైట్ ఎక్కువ ఉండటం, వారి జాతకాల రీత్యా కూడా మన గోచారం తీసుకున్నా సరే అదే విధంగా వీరి జాతకం కూడా ఉంటుంది అన్నమాట. ఆ యొక్క ఇంప్లికేషన్ కూడా మనం చూడవచ్చు. స్వస్తి.